సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రములు చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు గడిచిన ఏప్రిల్ మాసము తన యొక్క రెక్కల చాటున భద్రపరిచిన విధానమును బట్టి ఈ మే మాసములో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడు నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి దేవుని నామాన్ని స్తుతించబడినట్లు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని నాయన గడిచిన ఏప్రిల్ మాసమంతయు కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచారు, బలపరిచారు. నీ మహదైశ్వర్యముల నుంచి నాయన ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క అక్కరను మా జీవితాలలో, మా కుటుంబాలలో ప్రభు మీరు తీర్చారు. అందుని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మీ కృపచేతనైనా మరి యొక్క శ్రేష్టమైనటువంటి మే మాసములోనైనా మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ఈ మాసమంతయు మీ యొక్క రెక్కల చోటున భద్రపరచండి, బలపరచండి. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనలోనైనా నీ సన్నిధి, నీ సహవాసము, మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను ప్రభా మెండుగా మాకు అనుగ్రహించండి. పాటలు పాడుతూ ఉండగా మీ నామము మహిమపరచుకోండి ప్రభా. శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని మెండుగా మాకు అనుగ్రహించండి. యావత్ ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఈ పరిశుద్ధ దిన ఆరాధనలన్నీ కూడానైనా మరి మీ నామాన్ని మహిమపరచున్నట్లు జరుగుటకు నీ కృపను మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా రావాల్సినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మనల్ని గడిచిన ఏప్రిల్ మాసమంతయు తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి ఈ మే మాసములో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మరి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి దేవుని నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. గడిచిన ఆదివారము ఎంఐ మార్గంలో ఇరువురు శిష్యులకి పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు ప్రత్యక్షమై వారి యొక్క మనోనేత్రములను వెలిగించినటువంటి విధానము, లోకములో తాను జీవించినటువంటి దినాలలో ఆయన వారికి బోధించినటువంటి బోధన వారికి జ్ఞాపకం చేయటము, ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానముల గురించి ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనములను ఆయన వారికి జ్ఞాపకం చేయటము, తన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొచ్చును వారికి పంచి వారి యొక్క మూయబడినటువంటి మనోనేత్రములను వెలిగించి యేసు ప్రభువారు వారి మధ్యలో నుండి అదృశ్యమైనటువంటి సందర్భాన్ని గడిచిన ఆదివారము మనము ధ్యానించుకొని ఉన్నాం. పిల్లరా, ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు ఈ లోకములో తాను ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నాడో ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చుచు ఉన్నాడు.
శిలువ మరణములో సకల మానవుల యొక్క పాపములు తొలగించబడ్డాయి, కానీ మానవుని యొక్క హృదయములో కమ్ముకున్నటువంటి అంధకారము తొలగించబడలేదు. పాపమునకైతే శిలువలో విముక్తి చేయబడుతుంది, కానీ మరి మానవుని యొక్క హృదయములలో ఉన్నటువంటి అవిశ్వాసము లేదా సందేహము లేదా అపనమ్మకము, ఇవి లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల యొక్క హృదయాలలో మరి కమ్ముకున్నటువంటి నీలి మేఘములు లాంటి అపోహలు ఏమైతే ఉన్నాయో, దేవుడు వాటిని తొలగించడానికి పునరుద్ధాన ప్రత్యక్షతలలో వారి మధ్యలోనికి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. సుమారు ఇంచుమించు గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను, 16-17 ప్రత్యక్షతలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ ప్రత్యక్షతలలో మొదటిగా స్త్రీలకి యేసు ప్రభువారు ప్రత్యక్షపరచబడి ఆయన పునరుద్ధాన దర్శనాన్ని వారికి అనుగ్రహించి ఉన్నారు, సీమోను పేతురుకు అనుగ్రహించి ఉన్నారు. ఆ తరువాత మనం గమనించగలిగితే ఎమ్మయి మార్గంలో 20 శిష్యులకి పునరుద్ధాన ప్రత్యక్షత కనపడుతూ ఉంది. ఆ తరువాత మనము గమనించగలిగినట్లయితే యోహాను సువార్తలో చాలా చక్కటి మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు లేఖన భాగములో ఆదివారము సాయంకాల సమయము, విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము సాయంకాల సమయంలో మేడగదిలో ఉన్నటువంటి 10 మంది శిష్యులకు యేసు ప్రభువారు మరి పునరుద్ధాన ప్రత్యక్షతను కనపరిచినటువంటి విధానాన్ని ఈ వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కని వారితో చెప్పిన పిల్లలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే అప్పటికి శిష్యులందరూ కూడా యూదులకు భయపడి ఉన్నారు. ఆనాటి దినాల్లో రోమా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదా యేసు ప్రభువారిని శిలువ మరణమునకు అప్పగించినటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, లేదా రోమా సైనికులు కావచ్చు, వీరందరూ కూడా యేసు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యులను పట్టుకోవడానికి, వారిని బంధించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరెందుకు భయపడి ఉన్నారు? వీరెవరైనా చెప్పగలరా? శిష్యుల యొక్క హృదయాల్లో భయం ఎందుకు కలిగి ఉన్నది? వారు ఎందుకు దాక్కున్నారు గదిలో? తలుపులు మూసుకొని ఎందుకు వారు గదిలో దాక్కుని ఉన్నారు? ఎవరైనా? యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి భయమునకు కారణం ఏమిటి? వారు ఎందుకు మరి సైనికులు యూదులకు భయపడి ఒక గదిలో తలుపులు మూసుకొని దాక్కుని ఉన్నారు అనేటువంటిది. పిల్లరా గమనించండి, యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేపబడినటువంటి సమయంలో కావలి కాల్చినటువంటి సైనికులు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి జరిగినటువంటి సంఘటనను వారు వివరించినప్పుడు ప్రధాన యాజకులు సైనికులకు కొంత ధనమును వారికి ఇచ్చి వాని శిష్యులు వానిని ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రచారమును అందరికీ ప్రచారము చేయండి అనేటువంటి మాటను ప్రధాన యాజకులు జ్ఞాపకం చేసి ఉన్నారు. ఈ రోమా సైనికుల్లో కొందరు ధనమును తీసుకున్నటువంటి వారు ఒక అబద్ధ సాక్ష్యమును ప్రచారము చేయటానికి సమాజంలోనికి వెళ్ళారు. ఆ మాట పిలాతు చెవిన వినపడాలి, ఆ మాట జనసమూహంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభువారు పునరుద్ధానము చెందలేదు, కానీ సమాధిలో ఉంచబడినటువంటి యేసు ప్రభువారి యొక్క దేహమును ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేటువంటి ఒక అబద్ధ ప్రచారమును ఈ రోమా సైనికులు సమాజంలోనికి తీసుకుని వెళుతూ ఉండగా ఈ శిష్యులైనటువంటి వారు భయపడి గదిలో దాక్కుని ఉన్నారు. ఎందుకంటే ప్రభువారు పునరుద్ధానము చెందాడు, కానీ శిష్యులు ఆయన దేహమును సమాధిలో నుండి ఎత్తుకుని వెళ్ళిపోలేదు. ఇది శిష్యులలో ఉన్నటువంటి మొదటి భయమునకు కారణమనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు యూదులకు భయపడి ఉన్నారు. రెండోది, వారిని బంధించి మరలా చెరసాల పాలు చేస్తారేమో అనేటువంటి ఒక భయము వారి హృదయాలను కదిలిస్తున్నటువంటి సమయంలో ప్రభువారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఏమి చేస్తూ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారో అనేది వారి యొక్క ఊహలకు అందకపోయినప్పటికీ కూడా వారు భద్రంగా ఒక చోట దాగుకొని ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారు వారి మధ్యలోనికి ప్రత్యక్షమై ఉన్నటువంటి సందర్భాన్ని ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంచాడు కదా 20వ వచనంలో, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అంటాడు కదా. అంత చక్కటి మాట.
పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు ఎప్పుడైతే ఈ 10 మంది శిష్యులు ఒక గదిలో మరి కూడుకొని ఉన్నారో, మరి ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో, ఆ ప్రభువారు వారి మధ్యలోనికి ప్రత్యక్షమైనప్పుడు వారెంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వారికి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన వారికి రక్షకుడిగా విమోచకుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన వారిని సర్వలోకుల మార్గములో నుంచి నిత్య జీవములోనికి నడిపించబడటానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అనేటువంటి సంగతిని వారి హృదయాల్లో విశ్వసించినప్పుడు కలుగుతున్నటువంటి సంతోషము. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే మానవుని యొక్క జీవితంలో సంతోషము భూ సంబంధమైనటువంటి సంతోషము కనపడుతూ ఉంది. కానీ ఆత్మలో సంతోషించగలిగినటువంటి వాడు ధన్యుడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకములో సంతోషము నానా విధాలుగా మనకు కనపడుతూ ఉంది. మన పిల్లల జీవితాలను బట్టి మనం సంతోషపడుతూ ఉంచాం, మనము కలిగి ఉన్నటువంటి ఈవులను బట్టి, వనరులను బట్టి మనము సంతోషపడుతూ ఉంచాం, లేదా మన యొక్క జీవితంలో మనము ఊహించినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు మనము సంతోషపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ 10 మంది శిష్యుల యొక్క హృదయాల్లో కలుగుతున్నటువంటి సంతోషాన్ని మనం గమనించగలిగితే, ఏ పరిచర్య కొరకైతే దేవుడు వారిని పిలుచుకున్నాడో, ఏ ఉద్దేశముతో తమని వెంబడించమని యేసు ప్రభువారిని వారిని మనుషులు పట్టేటువంటి జారులుగా పిలుచుకున్నాడో, ఆ ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారు ఒక్కసారిగా ఆయనను చూచి సంతోషపడుతూ ఉన్నారు కదా. కొంత దూరము మరణమునకు అప్పగించబడినటువంటి వాడు, వేదన నుండి మరణము నొందినటువంటి వాడు, ఆ ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు వారు ఎంతగానో సంతోషించారు, ఆనందించినట్లుగా మనకి ఈ వాక్య భాగంలో మనకు కనపడుతూ ఉంది. ఆ సమయంలో యేసు ప్రభువారు వారికి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పిన. ఎంత చక్కటి మాట! పరమ తండ్రి అనేటువంటి దేవుడు నన్ను పరలోకములో నుండి భూలోకానికి పంపించి ఉన్నాడు. ఎందుకంటే పాపములో ఉన్నటువంటి వారిని, మరణములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి నేను పరలోకములో నుండి భూలోకానికి వచ్చాను. ఇప్పుడు దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి మనుషులను పాపము నుండి విడిపించడానికి ఈ శిష్యులను సమాజంలోనికి పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వీరు పంపబడుతున్నటువంటి వారు, అపోస్తలులు అనేటువంటి మాటకి అర్థము మనం గమనించగలిగితే పంపబడుతున్నటువంటి వారు. ఎందుకు పంపబడ్డారు అంటే, మరణములో ఉన్నటువంటి వారిని జీవములోనికి నడిపించడానికి పంపబడినటువంటి వారు, పాప బంధకములలో ఉన్నటువంటి వారిని పాప బంధకముల నుండి విడిపించడానికి పంపబడినటువంటి వారు ఈ అపోస్తలులు అనబడినటువంటి వారు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు యేసు ప్రభువారు మాట చొప్పున సమాజంలోనికి వెళ్ళటానికి మునుపు పరిశుద్ధాత్మను పొందుకోండి అనే మాటను యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 22వ వచనాన్ని గమనించగలిగితే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పిల్లల నిజమే కదా, ప్రస్తుత దినాల్లో దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. ఒక మాట మనం గమనించగలిగితే, పరిశుద్ధాత్మ యొక్క బలము లేనటువంటి వాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నొందనటువంటి వాడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి వాడు పరలోకాన్ని చూడలేడు, ప్రభువుని స్తుతించలేడు, ప్రభువుని ఆరాధించలేడు, ప్రభువుని వెంబడించలేడు, ప్రభు కొరకు దేనిని కూడా విడిచిపెట్టలేడు. ప్రభు కొరకు దేనినైనా త్యాగము చేయాలి, ప్రభు కొరకు దేనినైనా విడిచిపెట్టాలి అంటే అతడు పరిపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడై ఉండాలి. అతడు దేవుని యొక్క ఆత్మతో నింపబడితే కానీ దేవుని కొరకు ప్రాణం ఇవ్వటానికైనా కానీ వెనకాడనటువంటి స్థితిలో తన జీవితాన్ని నడిపించుకుంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదుతూ ఉన్నారో, వీరందరూ కూడా హతసాక్షుల జీవితంలోనికి వారి జీవితాల్లో నడిపించుకున్నటువంటి ఆ స్థితిలో మనకు కనపడుతూ ఉన్నారు. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారు పట్టుకున్నప్పుడు, అంటే యేసు ప్రభువారిని బంధించినప్పుడు వీరందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయినటువంటి వారే, వీరందరూ కూడా దూరముగా ఆయన వెంబడించినటువంటి వారే. యేసు ప్రభువారు ఎప్పుడైతే పునరుద్ధానము చెంది మేడ గదిలో, అంటే ఈ యొక్క గదిలో వారి మధ్యలోనికి ప్రత్యక్షమయ్యారో, ఆ తరువాత వీరు ఆ ప్రభువును వెంబడించడానికి వారు మనస్సులను దేవుని తట్టు తిప్పుకునేటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోది మనం గమనించగలిగితే, ఈ వాక్య భాగము తదనంతరము మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే,
ఇస్కరియోతు యోధ మినహా 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ మరణమైపోయాడు. మరణమైపోయిన తర్వాత మనకున్నటువంటి శిష్యులు 11 మంది శిష్యులు. ఇక్కడ ఆదివారం సాయంకాల సమయంలో ఒక గదిలో 10 మంది శిష్యులు ఉన్నారు, ఒక తోమ మినహా కదా. మనం వాక్యాన్ని గమనించగలిగితే 11 మంది ఉండాలి, కానీ 11 మందిలో 10 మంది ఉన్నారు, ఒక శిష్యుడు వారి మధ్యలో లేడు. ఆ ఒక్క శిష్యుడు మరి దిదుమ అనబడినటువంటి తోమను గురించి ఆ తరువాత వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 24వ వచనాన్ని గమనించినప్పుడు, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పిన పిల్లలు గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే వీరు 3.5 సంవత్సరములు కలిసి సహవాసములో కొనసాగినటువంటి వారు. యేసు ప్రభువును వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా యొక్క హృదయము సాతానుకు లోబడినటువంటి హృదయముగా, సాతాను చేత ప్రభావితము చేయబడినటువంటి హృదయముగా మరణాన్ని చూస్తే, మిగిలినటువంటి 11 మంది శిష్యులు ప్రభువుతో ఉన్నటువంటి జీవితం కనపడుతూ ఉంది. ప్రభు మాటలు వారు వింటూ ఉన్నారు, ప్రభు క్రియలు వారు చూస్తూ ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా వారి హృదయాల్లోనికి, వారి మనసుల్లోనికి తీసుకున్నటువంటి శిష్యులుగా మనకు కనపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తోమా యొక్క జీవితంలో మనకు కనపడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు 2 ఆలోచనలు కనపడుతూ ఉన్నాయి. మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే, మొట్టమొదటిగా తనతో ఉన్నటువంటి స్నేహితులు తనతో అపహాసము చేయుచున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే ఎక్కువ శాతము ఎదుటి వ్యక్తుల్ని ఫూల్ చేసేటువంటి మాసం ఏది? ఏప్రిల్ మాసం కదా. చాలామంది గౌక్కున ఒక్కనాలు ఏప్రిల్ నెల రాగాల్లోనే ఏప్రిల్ పూలు అనేటువంటి ఒక మాటతో ఒకరిని ఒకరు, అంటే పిల్లల విషయాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పెద్దవాళ్ళు ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయారు కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. పిల్లలు మాత్రము గౌక్కున ఒక మాట అంటారు, ఏప్రిల్ పూలు అంటారు, గౌక్కున ఒక మాట అంటారు, ఏప్రిల్ పూలు అంటారు. అది నిజం అనుకునేటువంటి లోపల అది నిజం కాదు, అబద్ధం అనేటువంటి ఒక ఆలోచన. ఇక్కడ తోమా హృదయంలో కూడా మరి తనతో ఉన్నటువంటి స్నేహితులు తనతో ఒక రకమైనటువంటి పరహాసం ఆడుతూ ఉన్నారేమో, లేదా తనని ఫూల్ చేయడానికి, లేదా తనతో అబద్ధం ఆడుతూ ఉన్నారేమో అనేటువంటి ఒక ఆలోచన ఆ తోమా యొక్క హృదయంలో ఉండొచ్చేమో. నేను అనుకునేటువంటి ఆలోచన ఏమిటంటే, 10 మంది శిష్యులు చెబుతూ ఉన్నారు, మరి నమ్మాలి. ఒకడు చెప్పాడు అంటే కొంచెం ఆలోచించాలి, 2 చెప్పారన్నా ఆలోచించాలి. కానీ ఇక్కడ 10 మంది శిష్యులు కూడా మేము ప్రభువును చూచాము, ఆయన మాతో మాట్లాడే ఉన్నాడు, ఆయన తన చేతులను తన గాయములను మాకు చూపించి ఉన్నాడు, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని మేము కనులారా చూసి ఉన్నామని 10 మంది శిష్యులు కూడా, స్నేహితులు కూడా మరి ఇక్కడ తోమాతో అంటూ ఉన్నటువంటి సమయంలో తోమా హృదయంలో ఒక సందేహము కలుగుతూ ఉంది. ఆ తోమా హృదయంలో ఒక అవిశ్వాసము కనపడుతూ ఉంది. తోమా హృదయంలో ఒక అపనమ్మకము కనపడుతూ ఉంది. తన మనసులో ఉన్నటువంటి అపనమ్మకాన్ని బట్టి, తన హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి పలికినటువంటి మాటే ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట. నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను కదా. ఈ దిదుమ అనబడినటువంటి తోమా, తోమ అనేటువంటి మాటకి అర్థము కవలవాడు అనేటువంటి మాట. కవలవాడు అనేటువంటి మాట, ఈ తోమ అనేటువంటి మాటకి ఉన్నటువంటి అర్థము డౌట్ఫుల్ తోమ, సందేహించేటువంటి తోమ. అతడు దేనినైనా కానీ చూచి నమ్మాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ప్రభువును గురించి చెప్పినటువంటి మాటల పట్ల అతడు తీసుకునేటువంటి విశ్వాసం కన్నా నా అంతటికి నేనే స్వయంగా ఆయన చూచి నేను నమ్ముతాను, ఆయన చేతులు గాయములలో నా వ్రేలు పెట్టి నమ్ముతాను అనేటువంటి ఆలోచనను వ్యక్తపరిచినటువంటి వాడు అనేటువంటి
సంగతిని తోమా యొక్క జీవితంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అతనికి కలిగినటువంటి సందేహము. అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు పిల్లరా. ఆ అగస్టిన్ అనబడినటువంటి భక్తుడు అన్నటువంటి మాట ఏమిటంటే, మనము సందేహపడనవసరం లేకున్నట్లు అతడు సందేహించను అంటాడు. మనము అవసరము లేనట్లుగా అతడు సందేహపడ్డాడు. ఒకవేళ తోమాకి సందేహం రాకపోతే ఈరోజు మనమందరము కూడా సందేహించేటువంటి వారం ఆయన యొక్క పునరుద్ధానాన్ని. ఈరోజు ఆ యొక్క సందేహము, ఆ అపనమ్మకము, ఆ అవిశ్వాసము మన హృదయాలలో కలగకుండా ఉండటానికి ఆనాడే ఆయనను వెంబడించినటువంటి శిష్యులలో తోమా అనబడినటువంటి భక్తుడు తన హృదయములో కలిగినటువంటి సందేహమును నివృత్తి చేసుకోవటానికి మన అందరి నిమిత్తమై తాను సందేహించను అనేటువంటి మాటను జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే కదా. ఆనాడు తోమా సందేహించకపోతే ఆ ప్రభువారు ఆయన ఎదుట ప్రత్యక్షమై, తోమా ఎదుట ప్రత్యక్షమై తన ప్రత్యక్షతలలో, ఇదిగో నా చేతుల వేరులో, నా చేతుల గాయములలో నీ వ్రేలు పెట్టి చూడు అనేటువంటి ఆ ప్రత్యక్షత ఉండేటువంటిది కాదేమో. ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను తోమా భక్తుడు పొందుకునేటువంటి వాడు కాదేమో. తోమా భక్తునికి ఆ ప్రత్యక్షత దొరికింది అంటే కారణము అతడు సందేహించటం వలనే. అతను హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అపనమ్మకముతో కూడినటువంటి ఆలోచన తనని ఇంకా దేవుని దగ్గరికి నడిపించింది. ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుని కొరకు ప్రాణము పెట్టడానికి, దేవుని ఎడల విశ్వాసము కలిగి కడవరకు జీవించడానికి తోమా హృదయాన్ని దేవుని వైపు మరల్చడానికి ఆ ప్రత్యక్షత ప్రాముఖ్యమైనది అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, యేసు ప్రభువారు మరణించడానికి మునుపు తోమాకి ప్రభువారికి మధ్య ఉన్నటువంటి సంభాషణలో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించవచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ మూడు సువార్తలు మీరు గమనించగలిగితే ఈ సువార్తలలో తోమా భక్తుని గురించి మనకి ఎక్కడ కనపడదు, కానీ 12 మంది శిష్యుల్లో ఒకడు అనేటువంటి పేరు మనకు కనపడుతూ ఉంది తోమా గురించి. కానీ ఒక యోహాను భక్తుడు మాత్రమే ఈ పరిశుద్ధుడైనటువంటి తోమా గురించి యోహాను సువార్తలో రాస్తూ ఉంచాడు. 2 విషయాల్లో, 2 సందర్భాలలో ఈ తోమాకి యేసు ప్రభువారికి మధ్య జరిగినటువంటి సంభాషణలు మనకు కనపడుతూ ఉంటాయి. మొదటి సంభాషణ మనం గమనించగలిగితే, ఆ బేతనియ గ్రామంలో మార్తా, మరియా, లాజరు యొక్క జీవితాలలో లాజరు మరణించి సమాధిలో ఉన్నటువంటి క్రమంలో, సమాధిలో ఉన్నటువంటి లాజర్ని తిరిగి లేపుదము, తిరిగి లేపుటకు వెళుదము రండి అనేటువంటి మాటలు యేసు ప్రభువారు శిష్యులతో పంచుకున్నటువంటి క్రమంలో మనకి తోమా ప్రభువుని గురించి చక్కటి మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అప్పటికి యూదులైనటువంటి వారు యేసు ప్రభువారిని రాళ్లతో కొట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. బేతనియా గ్రామంలోనికి వెళ్ళినట్లయితే ఆ యూదులు ప్రభువారి పట్ల ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని కలిగి ఉన్నారు. ఆయన అక్కడికి వస్తే రాళ్లతో ఆయన్ని కొట్టాలి, ఆయన మీద రాళ్ళు విసరాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి సమయంలో శిష్యులు ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనము 11వ అధ్యాయం యోహాను సువార్త. బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. పిల్లలు గమనించండి, ఇక్కడ ఏకవచనం మనకు కనపడుతూ ఉంది. శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆ శిష్యులు అడిగేటువంటి మాటలో, యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. వెళ్ళుదువా, వెళదాము అనేటువంటి మాట లేదు, కానీ వెళతావా అనేటువంటి మాట కనపడుతూ ఉంది. మరి ఈ మాట ఏ శిష్యుడు అన్నాడో మనకి తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు, అప్పటికి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు కాబట్టి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు కావచ్చు, లేదా మిగిలినటువంటి శిష్యుల యొక్క ఆలోచనని ఒక శిష్యుడు పంచుకోవడం కావచ్చు. యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు నీవు అక్కడికి వెళతావా అనేటువంటి మాట పలుకుతున్నటువంటి సమయంలో ఆ యేసు ప్రభువారు, ఇది దేవుని చిత్తమై ఉన్నది, ఇది దేవుని కార్యము, ఇది దేవుని ఉద్దేశము. ఈ మరణము లాజరుకి ఎందుకు సంభవించింది? దేవుని కుమారుడు మహిమపరచబడటానికి ఈ మరణము లాజరుకి సంభవించింది కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడు మహిమపరచబడాలి అనేటువంటి ఉద్దేశముతో బేతనియా గ్రామంలోనికి యేసు ప్రభువారు లాజరును లేపడానికి వెళుతూ ఉన్నారు. వెళ్ళేటువంటి క్రమంలో అప్పుడు తోమా పలికినటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, 16
16వ వచనంలో అంటాడు కదా, అందుకు దిదుమ అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను కదా. ఆయన ఒక్కడే కాదు వెళ్ళేది, మనము కూడా వెళదాము రండి అనేటువంటి మాట. నిజంగా తోమ ప్రభువుని వెంబడించినటువంటి క్రమాన్ని మనం గమనించగలిగితే ఏదో దూరంగా వెంబడించలేదు, కానీ ప్రభు మాటల చేత ప్రభు కొరకు ప్రాణము పెట్టాలి, ప్రభు కొరకు మరణమైపోయినా పర్వాలేదు అనేటువంటి తృష్ణ కలిగినటువంటి వాడు తోమ యొక్క హృదయాన్ని మనం చూడగలిగితే, మొదటగా శిష్యులు ఏమంటూ ఉన్నారు అంటే, మరి యూదులు నిన్ను రాళ్ళతో కొట్టాలని చూస్తూ ఉన్నారు కదా, మరి నువ్వు అక్కడికి వెళతావా, నీ ఆలోచనని మరి విస్మరించుకుంటావా, నీ నిర్ణయాన్ని మార్చుకుంటావా అనే మాటను మరి అక్కడ వ్యక్తపరిచినటువంటి సమయంలో 16వ వచనంలో తోమ అంటూ ఉన్నాడు కదా, ఆయన ఒక్కడే కాదు వెళ్ళేది, ఆయనతో పాటు మనము కూడా వెళదాము రండి, ఆయనతో పాటు మనము కూడా మరణమవుదాము రండి అనేటువంటి మాట. ఈ ప్రస్తుత దినాల్లో ప్రియులారా ఎంతమంది క్రైస్తవులు ఇలా ఉండగలుగుతూ ఉంచారు? ఎంతమంది ప్రభు కొరకు ప్రాణము పెట్టడానికి ఇదిగో మనము కూడా ప్రభువుకు నిమిత్తమై ప్రాణము పెడదాము రండి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎంతమంది ఉంచారు? కానీ ఆనాడు తోమ ఈ మాట పలుకుతూ ఉన్నాడు, ప్రభువుతో పాటు మనము కూడా వెళదాము, ఆయనతో పాటు మనము కూడా చనిపోవటానికి సిద్ధపడి వెళదాము అనేటువంటి మాట పలికినటువంటి వాడు దిదుమ అనబడినటువంటి తోమ. కానీ ఇతను హృదయంలో ప్రభు కొరకు జీవించాలనేటువంటి ఆశ ఉంది, ప్రభు కొరకు మరణించాలనేటువంటి ఆశ ఉంది, ప్రభు కొరకు దేనినైనా కానీ మరి విడిచిపెట్టాలి అనేటువంటి ఆశ ఉంది. కానీ ఒక్కొక్కసారి హృదయంలో కలుగుతున్నటువంటి అవిశ్వాసము, ఒక్కొక్కసారి హృదయంలో కలుగుతున్నటువంటి అపనమ్మకము, సందేహముతో కూడినటువంటి ఆలోచనలు ప్రభు కొరకు బ్రతకకుండా అడ్డుపడుతూ వచ్చాయి. ప్రస్తుత దినాల్లో చాలామంది దేవుని కొరకు బాగా జీవించాలి, దేవుని కొరకు ఆత్మీయ జీవితంలో బాగా ఎదగాలని ఎంతో ఆలోచన కలిగి ఉంటారు, కానీ ఎదగలేకపోతూ వచ్చారు. నేను ప్రభువులో ఇలా ఉండాలి అలా ఉండాలని చాలామంది తీర్మానాలు తీసుకుంటారు. ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, అన్ని విషయములలో కూడా నేను ఎంతగానో బలపడాలని ఎన్నో ఆలోచనలు క్రైస్తవుల యొక్క హృదయాల్లో కలుగుతూ ఉంటాయి. కానీ అవి నీటి బుడగలలాగా కనపడుతూ ఉంచాయి కదా. నీటి బుడగలు ఎలా ఉంచాయి? పిల్లలు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు, తిరణాల్లో కొంచెం సబ్బు నీళ్ళలో కొంచెము అలా కొట్టి చిన్న పాలపేకలు అడిగిన బోరతో ఊదితే బుడగలలాగా గాల్లోకి వస్తూ ఉంటాయి కదా, బుడగలాగా వస్తూ ఉంటాయి. చూడడానికి ఎంతో చక్కగా ఉంటాయి, కానీ అట్ట గాల్లోకి వచ్చిన తర్వాత టకటక టప్టప్ని పగిలిపోతూ ఉంటాయి. నీటి బుడగలు అన్నమాట కదా, వాటి నీటి బుడగలు అంటారు. ప్రవాహంలో కూడా మనకు కనపడుతూ ఉంటాయి. నీటిలో ఒక్కసారిగా బుడగలా కనపడుతూ ఉంటుంది, ఆ నురగలో కనపడుతూ ఉంటుంది, అది కొద్ది సమయం ఉండి పగిలిపోతూ ఉంటుంది. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే చాలామంది క్రైస్తవుల యొక్క హృదయాల్లో ఇటువంటి ఆలోచనలే కనపడుతూ ఉంటాయి. తీర్మానము తీసుకుంటూ ఉంటారు, ప్రభువు కొరకు నేను ఎలా జీవించాలి అలా జీవించాలి, ఈ సంవత్సరం నేను ప్రభువులో ఇలా ఎదగాలి అలా ఎదగాలని ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు. కానీ వారి మనస్సుల్లో ఉన్నటువంటి అపనమ్మకము, వారు మనస్సుల్లో ఉన్నటువంటి అవిశ్వాసము, వారి హృదయాల్లో కలుగుతున్నటువంటి ఈ సందేహముల వలన వారు ప్రభువుకు దూరం అయిపోతూ ఉంచారు. వారు ఆత్మీయంగా ఎదగలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉంచారు కదా. చిన్న చిన్న ఆటంకాలకి దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు కనపడుతూ ఉంచారు. గడిచిన దినాల్లో ఇస్త్రీ బట్టలు చేసేటువంటి క్రమంలో నేను ఒక వ్యక్తితో మాట్లాడాను, ఇస్త్రీ చేసేటువంటి వ్యక్తితో. అతడు శనివారం వచ్చి బట్టలు తీసుకువెళ్తూ ఉంటాడు. అనుకోని రీతిలో రాలేదు, పాస్టర్ గారు నాకు కొంచెము కుదరదు, ఆదివారము మరి తెల్లవారుజాముకైతే ఇవ్వగలుగుతాను, కానీ ఆ తర్వాత నేను మీకు అందించలేను అన్నాడు. అన్నాను, ఆదివారం నేను ఏ పని చేయనండి, ఆదివారం నేను గుడికి వెళ్ళాలి, ఆదివారం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇస్త్రీ చేయను, ఆదివారం నేను చర్చికి వెళ్ళాల్సిందే, కావలిస్తే మీకు శనివారము ముందుగా అందించగలుగుతాను, కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ యొక్క ఇస్త్రీ బండి మాత్రం నేను పెట్టనన్నాడు. నిజంగా ఆశ్చర్యం వేసింది. చిన్న పని చేసుకునేటువంటి వాడు ₹1 వస్తుందనేటువంటి ఆలోచన పక్కన పెట్టాడు. ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆదివారం నేను గుడికి వెళ్ళాల్సిందే,
ఆదివారం నేను గుడికి వెళ్ళాల్సింది అనేటువంటి మాట ఖచ్చితంగా జ్ఞాపకం చేశాడు. నిజంగా సంతోషించాను. ఎందుకంటే అటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎంతమంది ఉంచారు? దేవుని మందిరంలోనికి వెళ్లకుండా ఏ కారణం దొరికిద్దని ఆలోచించేటువంటి వారు ఉంచారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండడానికి చిన్న చిన్న పనులు ఏమి దొరుకుతాయా, ఆ పనులు కల్పించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉంచారు. అటువంటి వారు దేవునికి దగ్గర కావలసినటువంటి స్థితిలో ఉండి కొంచెము కొంచెముగా దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితిలోనికి మారిపోతూ ఉంచారు. దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంచారు. ఇక్కడ దిదుమా అనబడినటువంటి తోమా భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, తోమా ప్రభువుకి దగ్గరగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాడు, కానీ ఒక్కొక్కసారి చాలా దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. రెండోది మనం గమనించగలిగితే, మొదటిది లాజర్ని బ్రతికించేటువంటి క్రమంలో తోమా పలికినటువంటి మాట, ప్రభు కొరకు మనము కూడా చనిపోవటానికి వెళదాము రండి అని పలికినటువంటి వాడు. రెండవ సందర్భాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, యోహాను సువార్త ఇక్కడే జ్ఞాపకం చేస్తాడు. రెండవ సందర్భానికి కూడా 14వ అధ్యాయం, యేసు ప్రభువారు లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి సమయం అన్నమాట. నేను నా తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను, మీ హృదయములు కలవరపడనీయకుడనే మాటలు పలుకుతున్నటువంటి సమయంలో మనకి ఇక్కడ చాలా చక్కటి ఆ మాట మనకి తెలియచేయబడుతూ ఉంది. నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను. ఈ మాటలు పలుకుతున్నటువంటి సమయంలో 5వ వచనంలో తెలియపరుస్తూ ఉంటాడు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా. కదా, తోమా రెండవ సందర్భంలో ప్రభుతో మాట్లాడినటువంటి మాట, ఇదిగో ప్రభువా నీవెక్కడికి వెళుతూ ఉన్నావో తెలియదు, కానీ నీ వెళ్ళే చోటకి నేను రావాలనేటువంటి ఆశ నాకుంది, నీ వెళ్ళే స్థలంలో నేను ఉండాలనే ఆశ నాకుంది, కానీ నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు, నువ్వు ఎలా వెళుతూ ఉన్నావు, ఏ రీతిలో వెళుతూ ఉన్నావో అది నాకు తెలియట్లేదు, నాకు తెలుసుకోవాలనేటువంటి ఆశ నాకుంది అనేటువంటి ఆలోచన వ్యక్తపరిచినటువంటి వాడు. కదా, ఆశకున్నటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు నీకు ఆశ ఉండాలి, దేవుని గురించినటువంటి ఆశ, దేవుని గురించినటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఆశ లేనటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు లోకానుసారమైనటువంటి రీతిలో సాధారణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంచాడు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అంటే, ప్రభువును గూర్చినటువంటి నీకు ఆసక్తి లేనప్పుడు, ప్రభువును గూర్చినటువంటి తృష్ణ నీ హృదయంలో కనపడినప్పుడు, ఈ లోకములో బ్రతుకుతున్నటువంటి మనుషులలో నీవు కూడా ఒక మనుషుడిగా బ్రతుకుతావు, కానీ ప్రభువు కొరకు బ్రతికేటువంటి దేవుని బిడ్డగా నీవు జీవించలేవు. లోకములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల్లో నువ్వు ఒక వ్యక్తివి, కానీ ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి, ప్రభు కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి జీవితం అయితే నీవెన్నడూ కూడా జీవించలేవు. ప్రభు కొరకు నీ హృదయంలో ఒక ఆశ ఉండాలి, ప్రభు కొరకు నీ హృదయంలో ఒక తృష్ణ ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి అనే ఒక తపన హృదయంలో కలిగితేనే కానీ ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కదా, కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనలో 42వ సంకీర్తనలో జ్ఞాపకం చేస్తాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదు. తృష్ణ, ఒక బలమైనటువంటి కోరిక నీ హృదయంలో ఉండాలి, ఒక బలమైనటువంటి తృష్ణ నీ హృదయంలో కలిగి ఉండాలి. అది ఎన్నడూ కూడా ఎవరు కూడా నీ హృదయంలో ఉన్నటువంటి కోరికను తీసివేయకూడదు. అపవాది సహితము కూడా ఆ నీ హృదయంలో కలిగినటువంటి కోరికను తీసివేయకూడదు. ఆ కోరిక ఎలాంటిదంటే, దేవుని కొరకు నీవు జీవించాలనేటువంటి కోరిక, దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టాలి అనేటువంటి కోరిక నీ హృదయంలో కలిగితే, ఇదిగో ప్రభు కొరకు జీవించగలిగినటువంటి స్థితిలో మనం రాగలుగుతూ ఉంటాం. ఈ తోమా యొక్క జీవితంలో మనకి ఇదే కనపడుతూ ఉంది. మొదటిగా ప్రభు కొరకు ప్రాణము పెట్టడానికైనా వెళదాము రండి అన్నటువంటి వాడు. రెండోది, ఆయన ఎక్కడికి వెళుతూ ఉన్నాడో, ప్రాణము విడిచిన తరువాత ఆయన ఎక్కడికి వెళుతూ ఉన్నాడో అక్కడ ఉండాలని ఆశ కలిగినటువంటి వాడు, ఆ స్థలంలో తన జీవితం ఉండాలని ఎంతగానో పరితపించినటువంటి వాడు. తోమా అడిగినటువంటి మాటకి యేసు ప్రభువారు పలికినటువంటి మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు, ఎవడను తండ్రి యొద్దకు రాడు, నా ద్వారానే రావాలి, నా ద్వారానే రావాలి. ఇక్కడ తోమా తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి మార్గాన్ని అన్వేషించాడు.
తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి మార్గములో తాను నడవటానికి ఇష్టపడ్డాడు. అలా నడవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి తన విశ్వాస జీవితాన్ని ప్రభువులో స్థిరపరచుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ 10 మంది స్నేహితులు ఈ యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుల్లో 10 మంది యేసు ప్రభువుని యొక్క పునరుద్ధానమును గూర్చి తోమాకి తెలియపరిచినప్పటికీ కూడా తోమా తన యొక్క హృదయంలో ఒక అవిశ్వాసముతో కూడినటువంటి ఆలోచనని కనపరుస్తూ ఉన్నాడు, సందేహాన్ని కనపరుస్తూ ఉన్నాడు కదా. డౌట్ఫుల్ తోమా, సందేహించేటువంటి తోమా తన హృదయంలో సందేహమును అతడు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నముని మనం గమనిస్తూ ఉన్నాం కదా. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉంటాడు. 6వ వచనంలో సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడి సముద్ర తరంగములను పోలి ఉంటాడంట. ఈరోజు మన హృదయములలో ఒకవేళ సందేహం ఉంటే కదా, సందేహం ఉంటే కాదులే కానీ చాలామంది సందేహంతోనే బ్రతుకుతారు. లోకములో ఉన్నటువంటి మనుషులలో, ప్రత్యేకంగా క్రైస్తవులలో చాలామంది సందేహంతోనే బ్రతుకుతూ ఉంటారు. ప్రార్థన చేస్తారు, ప్రార్థనే సందేహిస్తూ ఉంటారు. వాక్యాన్ని చదువుతారు, వాక్యమును సందేహిస్తూ ఉంటారు. ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఆలకించి నెరవేరుస్తాడు అనేటువంటి మాటను ఆమెన్ అంటారు. కానీ ఆమెన్ అన్న తర్వాత హృదయంలో మరలా సందేహం ఉంటుంది. నేను చేసిన ప్రార్థన నెరవేరుతుందా? ప్రార్థనకి ప్రతిఫలాన్ని పొందుకుంటానా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నా జీవితం మారుతుందా? నా కష్టాలు తొలగిపోతాయా? నా ఇబ్బందులు తొలగిపోతాయా? నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఎన్నో 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 సందేహాలు నరుని యొక్క హృదయంలో కదలాడుతూ వచ్చాయి. ఈరోజు ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన మీద నమ్మకము, విశ్వాసాన్ని వ్యక్తపరచలేకపోతూ ఉంటాం. వాక్యాన్ని చదువుతూ ఉంటాము కానీ వాక్యపరమైనటువంటి విశ్వాసాన్ని కనపరచలేకపోతూ ఉంటాం. వాక్య ప్రకారమైనటువంటి జీవితము లేనటువంటి వాని జీవితంలో, ప్రార్థనకు అనుకూలమైనటువంటి జీవితము లేనటువంటి వ్యక్తిలో అతడు ఎలాంటి వాడంటే సందేహముతో లోకములో బ్రతుకుతున్నటువంటి వాడు, అవిశ్వాసముతో లోకములో బ్రతుకుతున్నటువంటి వాడు. అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సందేహముతో, అవిశ్వాసముతో లోకములో బ్రతుకుతున్నటువంటి వాడు. కానీ తోమా హృదయంలో సందేహం ఉంది. ఆ సందేహాన్ని అతడు తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సందేహాన్ని అట్టగా మనసులో ఉంచుకోలేదు. తన మనసులో ఉన్నటువంటి సందేహాన్ని అలాగే తన హృదయంలో ఉంచుకోలేదు. శిష్యులు ఎప్పుడైతే, తన స్నేహితులు ఎప్పుడైతే మేము ప్రభును చూచామనేటువంటి మాట వారు పలుకుతూ ఉన్నారో వెంటనే వ్యక్తపరుస్తూ ఉన్నాడు, ఇదిగో నేనైతే ఆయన చేతిలో ఉన్నటువంటి గాయముల యొక్క గుర్తులు నా వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అనేటువంటి మాట తన సందేహాన్ని నివృత్తిపరచుకోవడానికి, తనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి, తనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చుకోవడానికి అతడు ప్రభువుని చూడడానికి ఆశపడుతూ ఉన్నాడు. పొట్టి జక్కయ్య కదా, పొట్టి జక్కయ్య ప్రభువుని గురించి విన్నాడు కానీ ప్రభువుని చూడడానికి ఇష్టపడ్డాడు. ఆ నోట ఏ నోట ప్రభు గురించి మాటలు వింటూ ఉన్నాడు పొట్టి జక్కయ్య. ఎరుకో పట్టణంలోనికి ప్రభువారు వస్తూ ఉన్నారు అనేటువంటి మాట చెవినబడింది. ఆ యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా జక్కయ్య విన్నాడు. కానీ అతడు ప్రభువుని చూడాలి అనేటువంటి ఒక ఆశ, ప్రభువు మాట వినాలి అనేటువంటి ఒక ఆశ అతడిని మేడి చెట్టు ఎక్కేటట్లుగా చేసింది. మేడి చెట్టు ఎక్కటం మాత్రమే కాదు కానీ తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, తన దేవుని పట్ల తనకున్నటువంటి ఆశ ప్రభువుని తన దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎరుకో మార్గంలో వస్తూ ఉండగా విస్తారమైనటువంటి జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. జక్కయ్య మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు, పొట్టివాడు కాబట్టి. కానీ యేసు ప్రభువారు ఖచ్చితంగా ఆ మేడి చెట్టు క్రిందకు వచ్చినప్పుడు జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రభు పిలిచాడు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు అక్కడ ఒక వ్యక్తి నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువుకు తెలుసు ఒక వ్యక్తి యొక్క హృదయం నన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంది. ప్రభువుకు తెలుసు ఒక వ్యక్తి తన హృదయంలో నా పట్ల విశ్వాసము చేత తన జీవితాన్ని బలపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే తోమా గురించి కూడా ప్రభువుకు తెలుసు. 10 మంది శిష్యులు చెబుతూ ఉన్నప్పుడు తోమా హృదయంలో ఉన్నటువంటి సందేహాన్ని అతడు నివృత్తి చేసుకోవడానికి నేను ప్రభువును చూడాలి. అందుకే అక్కడ వచనంలో అంటాడు కదా, చక్కటి మాట మనం చూడగలుగుతూ ఉంటాము. 25వ వచనంలో
యోహాను సువార్త 20:25 గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను కదా. అతడు పలికినటువంటి మాట ఏదైతే ఉందో, అతను హృదయంలో కలిగినటువంటి ఈ సందేహంతో కూడినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, యేసు ప్రభువారు తన యొద్దకు రావటానికి కారణమైనది అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ ఆలోచన తోమా భక్తుని యొక్క హృదయంలో రాలేదనుకోండి, తోమాకి ఆ ప్రత్యక్షత దొరికేది కాదేమో. ఆ 10 మంది శిష్యులు యేసు ప్రభువారు పునరుద్ధాన ప్రత్యక్షతను పొందుకున్నారు, మరి తోమాకి ఆ పునరుద్ధాన ప్రత్యక్షత లభించేటువంటిది కాదేమో. ఎప్పుడైతే తన హృదయంలో ఈ బలమైనటువంటి ఆలోచన కలిగిందో, ఆ ఆలోచన నివృత్తి చేయటానికి యేసు ప్రభువారు తోమా యొద్దకు వచ్చారు. చూడండి, అక్కడ అంటాడు 27 ఆ తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉన్నమనెను కదా. ఎంత చక్కటి మాట. ఈరోజు అవిశ్వాసపు జీవితం ఏదైతే ఉందో అది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. అవిశ్వాసులు కానీ పిరికివారు కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. విశ్వాసులు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. అవిశ్వాసి జీవితము మరి గాలి చేత రేపబడుతున్నటువంటి సముద్ర తరంగాల వలె కనపడుతూ ఉంటాయి. గాలి చేత రేపబడుతున్నటువంటి పొట్టు వలె, గాలికి కొట్టుకొని పోవచ్చినటువంటి పొట్టు వలె కనపడుతూ ఉంటుంది అవిశ్వాసి యొక్క జీవితము. ఆయన తూర్పార పట్టేటువంటి క్రమంలో ఆయన చేతిలో ఉంటుంది. ఆయన గోధుమలను తూర్పార పట్టేటువంటి సమయంలో ఆయన చేతలో ఉన్నటువంటి గోధుమలను జల్లిస్తున్నటువంటి క్రమంలో గాలికి పొట్టు కొట్టుకొని పోతూ ఉంటుంది. అవిశ్వాసుల యొక్క జీవితము కూడా అంతే. ఈరోజు నువ్వు అవిశ్వాసముతో లోకములో బ్రతుకుతూ ఉంటే, అవిశ్వాసిగా క్రైస్తవ జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఒకరోజు గాలికి నువ్వు కొట్టుకొని పోతావు. నువ్వు స్థిరత్వంలో నిలబడేటువంటి జీవితం ఉండదు అనేటువంటి మాట దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము అలాంటి స్థితిలో ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం విశ్వాసులుగా ఉండాలి, కానీ అవిశ్వాసులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదు. మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు, కానీ లోకములో అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఈ లోకములో మనం ప్రభు చేత పిలువబడ్డాము అంటే ప్రభు కొరకు ప్రాణము పెట్టడానికి పిలువబడ్డాము, కానీ మన ప్రాణమును లోకములో దక్కించుకోవడానికి మనం పిలువబడలేదు. ప్రభు కొరకు బ్రతికేటువంటి జీవితాన్ని ప్రభువు మనకి అనుగ్రహించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ తోమా అవిశ్వాస జీవితంలో నుండి విశ్వాసిగా మారుతూ ఉన్నాడు. అవిశ్వాసములో నుండి ఆ యొక్క అవిశ్వాసమును తొలగించుకొని విశ్వాసపు జీవితంలోనికి తోమా నడిపించబడినటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి సువార్థికుడిగా, ఒక అద్భుతమైనటువంటి అపోస్తలుడిగా భారతదేశంలో గొప్ప పరిచర్య జరిగించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. శిష్యులందరూ కూడా యేసు ప్రభువారు ఆయన ఆరోహణమయ్యేటువంటి సమయంలో 40 దినములకు ఆయన 40 దినముల వరకు భూమి మీద పునరుద్ధాన ప్రత్యక్షతలు కనపరిచి 40వ దినమున ఆయన ఆరోహణమై పరమునకు వెళ్ళేటువంటి సమయంలో శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి మాట, మీరు యెరూషలేములోనికి వెళ్ళి మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు, ఆదరణకర్త కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి అనేటువంటి మాట. వీరందరూ కూడా మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా 50వ దినమున పెంతెకోస్తు పండుగ దినమున ఆకాశము నుండి అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ వీరి మీదకి దిగు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి దిగు వచ్చిందో ఆ క్షణము మొదలుకొని వారు దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించారు. వారు దేవుని కొరకు జీవించడం ప్రారంభించారు. వారు బ్రతుకుతున్నటువంటి జీవితము అది వారి సొంతము కాదు, కానీ అది దేవుని సొంతమైనటువంటి జీవితం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఆయన వాడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వాడు, పరలోకమును స్వతంత్రించుకోవడానికి పిలువబడినటువంటి వాడు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, నిజమే కదా.
వీరు మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత స్వార్థ పరిచర్య నిమిత్తము వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళాలని వారు ఆలోచన కలిగినప్పుడు, దేవుని తలంపులో ఆలోచన కలిగినప్పుడు వారందరూ కూడా చీట్లు వేసినటువంటి క్రమంలో మరి దిదుమ అనబడినటువంటి తోమాకి భారతదేశమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి చీటీ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తరువాత దిదుమ అనబడినటువంటి తోమ ఇశ్రాయేలు దేశంలో యోదయ ప్రాంతంలో గలిలయలో పుట్టినటువంటి వాడు. గలిలయలో జన్మించినటువంటి తోమ భారతదేశమునకు వచ్చి స్వార్థ ప్రకటించి భారతదేశంలో చెన్నైలో మరణమైపోయినటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. మొదటిగా మనం గమనించగలిగితే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో కేరళ ప్రాంతంలోనికి వచ్చి కేరళ ప్రాంతంలో అద్భుతమైనటువంటి స్వార్థ పరిచర్య జరిగించినటువంటి వాడు తోమా భక్తుడు. పిల్లరా, 52వ సంవత్సరంలో క్రీస్తు శకము 7 సంఘములను స్థాపించాడు కేరళ ప్రాంతంలో కదా. అందుకే కేరళ ప్రాంతాన్ని మనం గమనించగలిగితే దాన్ని దైవభూమి అనేటువంటి మాట కూడా పలుకుతూ ఉంచారు. కేరళ ప్రాంతంలో ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించాడు అంటే కొడంగలూరు ప్రాంతంలో స్వార్థ పరిచర్య జరిగిస్తూ అక్కడ నుండి పాలయూరు, కొట్టాకూరు, కొక్కామంగళం, నీలకల్, కొల్లం, తిరువాంతకోడు అనే ప్రాంతాలు, మొత్తం 7 ప్రాంతాల్లో మీరు గమనించగలిగితే కేరళ వెళ్ళినటువంటి వారు గమనించండి, తోమా భక్తుడు కట్టినటువంటి స్థాపించినటువంటి సంఘాలు మనకు కనపడుతూ ఉంటాయి. తోమా భక్తుడు స్థాపించినటువంటి సంఘాలు, అద్భుతమైనటువంటి సంఘాలు కేరళ ప్రాంతంలో కనపడుతూ ఉంటాయి. టూరిస్ట్ ప్లేస్లుగా కూడా వెళ్ళి మనం గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ స్వార్థ పరిచర్య జరిగించినటువంటి తోమా క్రీస్తు శకము 52వ సంవత్సరంలో కొంతకాలము కేరళ ప్రాంతంలో స్వార్థ జరిగించి ఆ తరువాత మద్రాసు ప్రాంతంలోనికి వచ్చినట్లుగా మద్రాసు ప్రాంతంలో మరి స్వార్థను బహు విస్తారంగా జరిగించినట్లు ఒకానొక సమయంలో క్రీస్తు శకము 72వ సంవత్సరంలో మరి ఒక కొండ మీద ప్రార్థిస్తూ ఉన్నటువంటి క్రమంలో, ఎందుకంటే మంచి ప్రార్థనా పరుడు, ఆనాటి దినాల్లో క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాలు ప్రార్థనతో ముడివేయబడి ఉన్నాయి, ప్రార్థనతోనే నడిపించబడి ఉన్నాయి, ప్రార్థన చేతే వారి జీవితాలు కొనసాగించబడి ఉన్నాయి. ప్రార్థన లేకుండా ఆనాటి జీవితంలో క్రైస్తవ జీవితం లేదు పిల్లరా. ప్రార్థన వారికి ఊపిరి లాంటిది. ఒక భక్తుడు అంటాడు కదా, ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన చేయనటువంటి వాడు ఊపిరి లేనటువంటి వాడే, ప్రాణము లేనటువంటి వాడే, బ్రతికి ఉన్నటువంటి శవముతో సమానమైనటువంటి వాడు అంటాడు భక్తుడు. ఈరోజు ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితాన్ని కలిగి లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి లోకములో బ్రతికినా కానీ దేవునిలో మరణమైనటువంటి స్థితిలో కనపడుతున్నటువంటి వాడు, ప్రార్థన లేనటువంటి వాడు, ప్రాణము లేనటువంటి వాడు, ఊపిరి లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు. ఊపిరి అనగా దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ నడిపింపలేనటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మ శక్తి నొందనటువంటి వాడు అతడు లోకములో బ్రతికి ఉండొచ్చేమో కానీ ప్రభువులో బ్రతికి లేడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తోమా భక్తుడు పిల్లరా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి క్రమంలో దివారాత్రులు కూడా ప్రార్థన చేత అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నటువంటి క్రమంలో ఒకానొక సమయంలో క్రీస్తు శకము 72వ సంవత్సరంలో జూలై మాసము 3వ తారీఖున అతడు ఒక కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో, మధ్యరాత్రి కాల సమయంలో క్రీస్తు విరోధులైనటువంటి వారు మరి తోమాని వెనక నుంచి బల్లెముతో పొడిచినట్లుగా, అతడు బల్లెముతో పొడవబడి హతసాక్షి అయినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వాడు, ప్రభువు కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు, ప్రభువు కొరకు జీవించినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి దిదుమ అనబడినటువంటి తోమా అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఇతడు సందేహించినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడేమో కానీ ప్రారంభంలో ఇతడు అవిశ్వాసాన్ని కనపరిచినటువంటి
కలిగినటువంటి శిష్యుడిగా కనపడ్డాడేమో కానీ ఒక్కసారి ప్రభువుని చూచిన తర్వాత, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచిన తర్వాత, ఆయన చేతులను చూచిన తర్వాత, ఆయన గాయములను చూచిన తర్వాత, ఆయన ప్రక్కన బల్లెపు పోటును చూచిన తర్వాత, నా దేవా నా ప్రభువా అని ప్రభువుని వెంబడించినటువంటి వాడు కదా. ఎంత చక్కటి మాట. ఎప్పుడైతే యేసు ప్రభువారు తన గాయములను పేతురు తోమాకు చూపించారో, చూపించిన మరుక్షణం అతడు పలికినటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని అంటాడు కదా. నా ప్రభువా నా దేవా. విశ్వాసములోనికి ప్రారంభంలో ఒక సందేహం అతని హృదయంలో ఉంది, ప్రారంభంలో ఒక అపనమ్మకం అతని హృదయంలో ఉంది, ప్రారంభంలో అవిశ్వాసం అతని హృదయంలో ఉంది. కానీ ఒక్కసారి పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూచిన తర్వాత, నా దేవా నా ప్రభు అని ఆ ప్రభు కొరకు బ్రతికినటువంటి వాడిగా, ప్రభు కొరకు మరణము నొందినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు విశ్వాసులుగా మన జీవితాలు దేవుని పాదాల చెంత కనపడుతూ ఉన్నాయి. కానీ మన విశ్వాసము ఎలాంటి విశ్వాసము? ఈరోజు విశ్వాసి అనే పేరు నీకు పెట్టబడింది, క్రైస్తవుడు అనే పేరు నీకు పెట్టబడింది, దేవుని బిడ్డవు అనే పేరు నీకు పెట్టబడింది, దేవుని రాజ్యానికి వారసుడవు అనే పేరు నీకు పెట్టబడింది. కానీ నీకు పెట్టబడినటువంటి పేరు లోకానికి సంబంధించిందా, పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆత్మీయ జీవితానికి సంబంధించిందా? విశ్వాసులు ఎలా ఉంటారు అనేది కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. విశ్వాసులు అనబడినటువంటి వారు క్రీస్తు కొరకు బ్రతకడానికి పిలువబడినటువంటి వారు, అతడు క్రీస్తు రక్తములో కడగబడి క్రైస్తవులుగా క్రీస్తు కొరకు ప్రాణములు అర్పించడానికి ఎంచబడినటువంటి వారు, వారు నిజమైనటువంటి విశ్వాసులుగా పిలువబడ్డారు కొత్త నిబంధన కాలంలో. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులు భూ సంబంధమైనటువంటి విశ్వాసులు, పరలోక సంబంధమైనటువంటి విశ్వాసులు కాదు. అవునా కాదా? మీరు అవునన్నా కాదన్నా కానీ వాక్యానుసారంగా గమనించగలిగితే వాక్యము మనకేమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ప్రభు కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే పరలోక సంబంధమైనటువంటి విశ్వాసి. ప్రభు కొరకు ఏమీ త్యాగము చేయలేనటువంటి వాడు, దేనిని విడిచిపెట్టలేనటువంటి వాడు విశ్వాసిగా లోకములు ఎంచబడతాడేమో కానీ ప్రభువులో విశ్వాసిగా పిలువబడలేడు. ప్రభు చేత అతడు పరలోకమును స్వతంత్రించుకునేటువంటి జీవితంలోనికి తన జీవితాన్ని నడిపించుకోలేడు. అందుకే పౌలు భక్తుడు కూడా సంఘానికి జ్ఞాపకం చేసి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం గమనించగలిగితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నాడు. చక్కటి మాట పౌలు భక్తుడు సంఘానికి గుర్తు చేస్తాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి. ఇంకొకటి మిమ్మల్ని శోధించడానికి అవకాశం ఇవ్వకుండా మొట్టమొదటిగా నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అసలు నీలో విశ్వాసం ఉందా లేదా, నీవు నిజంగా దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావా లేదా, ఆ ప్రార్థన జీవితము, వాక్యానుసారమైనటువంటి జీవితము, సంఘ విశ్వాస సంబంధమైనటువంటి జీవితము ఈ లోకములో నీకుందో లేదో ఒకసారి చూడాలి. మనుషులు ఎదుట నువ్వు విశ్వాసిగా కనపడడానికి ప్రయత్నం చేయమా. పిల్లల దేవుని వాక్యం ఒకటే మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ లోకంలో మనుషులు నిన్ను గుర్తించాలని తాపత్రయపడవద్దు, మనుషులు నీకు విలువివ్వాలని తాపత్రయపడవద్దు. మనుషులు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు నీకు విలువిచ్చినా విలువివ్వకపోయినా, ఈ లోకంలో నీకు పేరున్నా లేకపోయినా, ఈ లోకంలో నీకు ఘనత ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో నీకు కీర్తున్నా లేకపోయినా కానీ నా ప్రభుతో నీవు ఉన్నట్లయితే ఆ ప్రభువే నీకు ఘనత ఇస్తాడు, ఆ ప్రభువే నీకు గొప్ప జీవితాన్ని ఇస్తాడు. లోక సంబంధమైనటువంటి జీవితము రెప్పపాటులో కనుమరుగైపోతున్నటువంటి జీవితము కావచ్చేమో కానీ పరలోక సంబంధమైనటువంటి జీవితము అది ఎన్నటికీ కనుమరుగయ్యేటువంటిది కాదు, లయమైపోయేటువంటిది కాదు. ఆ జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మన ప్రభువు మాత్రమే, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మాత్రమే. ఈ మాటను మాత్రము ఎన్నడూ కూడా మన హృదయంలో నుండి తొలగించుకోకూడదు. లోకములో ఉన్నటువంటి విశ్వాసానికి పరలోక సంబంధమైనటువంటి విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి, మిమ్మల్ని మీరే శోధించుకునడి, మీరు విశ్వాసంలో కాదో.
విశ్వాసులు అనబడినటువంటి వారు క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టగలిగినటువంటి వారు. విశ్వాసులైనటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ప్రభువుని కలుసుకోవడానికి ఇష్టపడేటువంటి వారు. చిన్న చిన్న ఆటంకాలు వస్తే, చిన్న చిన్న అవరోధాలు వస్తే, చిన్న చిన్న కారణాలకే తొలగిపోయేటువంటి వారు విశ్వాసులు కానే కాదు ప్రియులారా. నిజమే కదా? చిన్న చిన్న కారణాలకి దేవుని విడిచిపెట్టేటువంటి వాడు ఎలా విశ్వాసం అవుతాడు? అతడు విశ్వాసి కాదు. లోకానుసారమైనటువంటి జీవితంలో తన జీవితాన్ని కొనసాగించుకొనిచున్నటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ కూడా ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఒకసారి ఒక చిన్న మాటను పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ వచన భాగాన్ని, 32వ అధ్యాయము, ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. పిల్లలు, ద్వితీయోపదేశ కాండంలో ఆ చక్కటి మాట మోషే భక్తుడు దేవుని స్తుతిస్తూ రాసినటువంటి ఈ అధ్యాయం, ఇది ఒక కీర్తన లాంటి అధ్యాయము. దీనిలో చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ 20-21 వచనాలు తెలియపరచబడుతుంది. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను అంటాడు. వారితో ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కసారిగా ఆయనకు వేరైపోతూ ఉన్నాడు. ఆయన వారికి విముఖుడు అవుతూ ఉన్నాడు, దూరం అవుతూ ఉన్నాడు. దూరమయ్యి వారి కడపడ స్థితి ఎలా ఉంటుందో ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఇస్తే ఎలా ఉంటాడు అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎలా ఉంటాడు, అదే ఆశీర్వాదం ఆ వ్యక్తి వద్ద నుండి తీసివేయబడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు దేవుడు చూడాలనుకుంటూ ఉన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుని యొక్క జీవితంలో మనకు కనపడుతూ ఉంటుంది. యోబు అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అది భూ సంబంధమైనటువంటి ఫలం ఉంది, పశు సంపద ఉన్నది, సంతానం ఉంది, లోకములో మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో యోబు భక్తుడు ఆశీర్వదించబడ్డాడు. కానీ యోబు యొద్ద నుండి ఒక్కొక్కటి తీసివేయబడుతున్నటువంటి సమయంలో అతడు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అతని యొద్ద నుండి అవన్నీ తీసివేయబడుతున్నప్పుడు అతని మనస్సు ఎలా ఉంటుంది, అతని ఆలోచన ఎలా ఉంటుంది, అతని తలంపులు ఎలా ఉంటాయి, అతను నన్ను వెంబడిస్తాడా వెంబడించడా, అతను నన్ను దూరం చేసుకుంటాడా కదా. దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించిన దేవుడు నిన్ను పరీక్షించడా? యోబును పరీక్షించినటువంటి దేవుడు నిన్ను పరీక్షించడా? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు తోడైనటువంటి దేవుడు నీకు తోడై ఉండడా? వారి లాంటి విశ్వాసం ఉంటే నీలో దేవుడు నీకు తోడై ఉంచాడు. అబ్రహాము లాంటి విశ్వాసం నీకుంటే నీ జీవితంలో ఎన్ని పరిశోధనలు కలిగినా కానీ, ఏ రీతిలో సాతాను చేత శోధించబడినా, దేవుని చేత పరీక్షించబడినా కానీ నీకు విశ్వాసం ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అబ్రహామును కుమారుని విషయంలో దేవుడు పరిశోధించాడు. నన్ను ప్రేమిస్తాడా, కుమారుని ప్రేమిస్తాడా? అబ్రహాము దేనికి విలువిస్తాడు? దేవునికి విలువిస్తాడా, కుటుంబానికి విలువిస్తాడా అంటే అబ్రహాము దేవునికి విలువిచ్చాడు కానీ కుటుంబానికి విలువివ్వలా. నా దేవుడే, నా దేవుని తర్వాత ఏదైనా అనుకున్నాడు. కానీ ప్రస్తుత దినాల్లో ఈ మాట మనల్ని అడిగితే ప్రస్తుత దినాల్లో ఈ మాట దేవుడు మనల్ని అడిగితే, నీవు దేవుని సన్నిధికి విలువిస్తావా, వ్యక్తిగతమైనటువంటి పనులకు విలువిస్తావా అంటే, నేను నా వ్యక్తిగతమైనటువంటి పనులకు విలువిస్తాను, మిగిలితే దేవునికి సమయం ఇస్తాను. అవునా కాదా? ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఇదే. వ్యక్తిగతమైనటువంటి పనులకు విలువిస్తారేమో కానీ దేవునికి విలువ ప్రస్తుత దినాల్లో లేదు ప్రియులారా. వీరే విశ్వాసులు ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అనుకున్నారు? దేవునికి విలువివ్వలేనటువంటి విశ్వాసులు, దేవునితో గడపలేనటువంటి విశ్వాసులు, దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఎదుటి కనపడలేనటువంటి విశ్వాసులే ప్రస్తుత దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులు. కానీ క్రొత్త నిబంధన కాలం అది మనకి జ్ఞాపకం చేయాల. క్రొత్త నిబంధన కాలం మనకి ఏమి నేర్పించిందంటే, దేవుడు తర్వాతనే ఏదైనా అనుకుని వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. క్రొత్త నిబంధన కాలం ఉన్నటువంటి సంఘము వారికి కలిగి ఉన్నది ఏది వారిది అని అనుకోలేదంట. వారికి కలిగి ఉన్నది ఏదైనా కానీ వారి సమిష్టిగా కలిసి పంచుకున్నారు, వారి కలిసి సమిష్టిగా దాన్ని అనుభవించారని క్రొత్త నిబంధన కాలంలో సంఘాన్ని గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
కానీ యోబు భక్తుని విషయంలో మనం గమనించగలిగితే యోబు భక్తుడు విశ్వాసంలో సంతానమును కోల్పోయినప్పుడు పలికినటువంటి మాట ఏమిటంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతించాడు. ఇది విశ్వాసపు జీవితం అంటే, ఇది దేవుని వెంబడించేటువంటి జీవితం అంటే, ఇది దేవుని కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి స్థితిలోనికి రాగలిగినటువంటి జీవితం అంటే. అందుకే దానియేలు గ్రంథము, హెచ్కేలు గ్రంథాన్ని గమనించినప్పుడు దేవుడు భూమి మీదకి భయంకరమైనటువంటి తెగులును పంపించినటువంటి సమయంలో యోబు, దానియేలు, ఏలియా లాంటి మనుషులే వారు తమ యొక్క జీవితాలను కాపాడుకుంటారు, కానీ మిగిలినటువంటి వారు వారి యొక్క జీవితాలను కాపాడుకోలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే అటువంటి విశ్వాసము కావాలి. అటువంటి విశ్వాసమే దేవుని కొరకు జీవింపచేసేటువంటి విశ్వాసం అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే కదా, విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం ఎవరి యందైనా ఉండనేమో జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం హెచ్చరించింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉండనేమో జాగ్రత్తగా చూచుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తోమా భక్తుని చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమందు ఆయనను వెంబడించినటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా, దిదుమానమైనటువంటి తోమా సందేహాన్ని వ్యక్తపరిచాడు. అతడు తనలో ఉన్నటువంటి అవిశ్వాసముతో కూడినటువంటి ఆలోచన కనపరిచాడు. యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా, అవిశ్వాసివి కాక విశ్వాసము గలవాడవై జీవించని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూచు నమ్మువారి కన్నా చూడక నమ్మువారు ధన్యులని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు నువ్వు నమ్ముతూ ఉన్నావు, కానీ ఆ నమ్మకము ఎంతవరకు? ఈరోజు నువ్వు ప్రభువుని నమ్మావు, కానీ ఆ నమ్మకము ఏమిటి? ఆ నమ్మకము దేని కొరకు? నువ్వు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ప్రభువు నమ్ముకున్నావా? భూలోకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రభువు నమ్ముకున్నావా? దేని కొరకు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు? దేని కొరకు నువ్వు ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నావు? దేని కొరకు నువ్వు ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావు? దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలని ప్రభువుని వెంబడించావా? లేదా భూ సంబంధమైనటువంటి అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఈరోజు నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావా? కానీ అపోస్తలులు కానీ ఆదిమ క్రైస్తవ సంఘములటువంటి క్రైస్తవులు కానీ వారు సమస్తమును విడిచి ప్రభువుని వెంబడించారు. నా ప్రభువుతో నా జీవితం ఉండాలనుకున్నారు. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఒకసారి ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పిల్లరా, పౌలు భక్తుడైతే అంచాడు కదా, ఇదిగో మంచి పోరాటము పోరాడుతుని నా విశ్వాసమును కాపాడుకుంటున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరుగు కడముట్టించేటువంటి సమయంలో, ఈ దేవుని రాకడ సమీపించేటువంటి క్రమంలో, ప్రాణము లోకాన్ని విడిచేటువంటి క్రమంలో, పరుగు కడముట్టించేటువంటి సమయంలో ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, విశ్వాసమును కాపాడుకునేటువంటి క్రమంలో మంచి పోరాటము పోరాడాలి. మంచి పోరాటము పోరాడితేనే నా విశ్వాసమును కడముట్టించుతనే కదా. ఎంత చక్కటి మాట, పోరాటము. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేని కొరకైనా పోరాడావా? ఈరోజు ఒక ఆలోచన, ప్రభు కొరకు నువ్వేమి త్యాగం చేయగలిగావు? త్యాగము అంటే ఆ పరిపూర్ణంగా విడిచిపెట్టడము. ఈరోజు నీకున్నటువంటి బలహీనతల నుండి నీవు దేన్నైనా విడిచిపెట్టగలిగావా అంటే, ప్రస్తుత దినాల్లో ప్రభు కొరకు విడిచిపెట్టగలిగింది ఏమీ కనపట్టలేదు. ఏదైనా కానుకిమ్మంటే ఇవ్వగలుగుతామేమో, కానీ దేవుడు మనకిచ్చిన దానిలో కొంత మనము దేవునికి ఇవ్వగలుగుతామేమో, కానీ మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతామా? ఈరోజు మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతామా? అదే కదా దేవుడు కోరుతూ ఉంది. ఆ ఒక్క హృదయాన్ని దేవునికి ఇవ్వలేనటువంటి మనము దేన్ని దేవునికి ఇవ్వగలమంటే దేనిని కూడా దేవునికి ఇవ్వలేమనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కానీ తోమా ప్రారంభంలో సందేహించాడేమో, కానీ అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడేమో, కానీ ఒక్కసారి ప్రభుని చూచిన తర్వాత, నా దేవా, నా ప్రభు అని ప్రభుని పిలిచిన తర్వాత ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోయాడు. ప్రభు కొరకు జీవించాడు. ప్రభు కొరకు అతసాక్షిగా తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రాణం పెట్టేటువంటి స్థితిలోనికి మనం రాలేకపోయినా కానీ కనీసము ప్రభు కొరకన్నా బ్రతకాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. నువ్వు ప్రాణం పెట్టవసరం లేదు ప్రభువుకి కొరకు, కానీ ప్రభు కొరకు బ్రతుకు చాలు.
లోకంలో నీ కొరకు నువ్వు బ్రతకొద్దు, కానీ ప్రభు కొరకు బ్రతుకు చాలు. ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చేటువంటి స్థితిలో నీవు జీవించు చాలు. నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు సంతోషపడతాడు. ఈ నా కుమారుని కొరకు, ఈ నా కుమార్తె కొరకు నేను ప్రాణం పెట్టాను, కారణము వారు నా కొరకు బ్రతుకుతున్నారనేటువంటి ఒక గొప్ప సాక్ష్యము నీలో నుండి దేవునికి దొరికితే అదే గొప్ప సంతోషము, అదే గొప్ప సంతోషము. నిజమే పిల్లరా, దేవుడు ఇదే కోరుతూ ఉంది మన యొద్ద నుంచి. దేవుడు క్రైస్తవ లోకము నుంచి ఇదే కోరుతూ ఉన్నాడు. ప్రభు కొరకు జీవించేటువంటి జీవితాన్ని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ రీతిలో ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినమందున ఆయన పునరుద్ధానుడైనటువంటి మీ యొక్క ప్రత్యక్షతలలో ప్రభా తోమాకినైనా మీరు దర్శనమిచ్చారు. అతనిలో ఉన్నటువంటి సందేహాన్ని, అవిశ్వాసాన్ని మీరు తీసివేసినైనా ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా భారతదేశంలోనైనా ఒక గొప్ప పరిచర్య జరిగించిన ఆయన, భారతదేశంలో క్రైస్తవ్యము నలుమూలలో కూడా విస్తరించడానికి నాయన పంపబడినటువంటి ఒక గొప్ప అపోస్తులుడిగా తోమా భక్తుని యొక్క జీవితాన్ని మేము చూడగలుగుతూ ఉన్నాం. మీ కొరకు ప్రాణము పెట్టడానికైనా వెనకడనటువంటి వాడు, పరలోక రాజ్యములో మీరుండేటువంటి స్థలములో నాయన ఉండటానికి మార్గమును అన్వేషించినటువంటి వాడు, ఆ మార్గములో తన జీవితాన్ని నడిపించుకున్నటువంటి వాడు. ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా జీవితాలు కూడా లోకములో విశ్వాసులుగా కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి రాజ్యమును, పరలోకమును స్వతంత్రించుకునేటువంటి విశ్వాసపు జీవితాన్ని కలిగి ఉండమని నాయన మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవిశ్వాసులుగా జీవించవద్దని, సందేహముతో కూడినటువంటి జీవితాన్ని విడిచిపెట్టమని నాయన మీరు సెలవిచ్చారు. ఎవరైనా సందేహముతో ఉన్నట్లయితే, అవిశ్వాసముతో ఉన్నట్లయితే, ఇదిగోనైనా వారి యొక్క సందేహములన్నీ కూడా వారి హృదయములో నుండి తీసివేయబడే భాగ్యాన్ని అనుగ్రహించండి. వారి యొక్క అవిశ్వాసాన్ని మీరు తీసివేసినైనా విశ్వాసులుగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.